Dear students, so today we are going to discuss about the mirror formula. So this is used for numerical problems purpose. The formula is 1 by f is equals to 1 by u plus 1 by v. Coming to the terminology, where f is the focal length of the spherical lens. Focal length means half of the radius of curvature, and u be the object distance from the pole, and v be the image distance from the pole. And next formula is magnification, which is indicated by m. M is equal to hi by h naught, that is equal to minus v by u, where m is magnification, hi is height of the image, and ho is height of the object. I stands for image, o stands for object. Okay, now already we know the v and u. Okay, now right, these two are used for problematics, okay, now numerical problems. And the main important concept here is sign convention. U, v, f, hi, ho, m, all these values are directional, means they have positive sign, they have negative sign based on the considerations. So there are some rules for sign convention. మనం సైన్ పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ వేటికి ఎలా తీసుకోవాలనేది దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. లెట్ us go with the next slide. Sign convention for reflection by spherical mirrors. Here మనం pole is the center point and the principal axis is taken as the coordinate system, అంటే x axis లాగా తీసుకుంటాం మనం. పోల్ p దగ్గర మనకి దీని కార్టీజియన్ కన్వెన్షన్, న్యూ కార్టీజియన్ కన్వెన్షన్ అంట. లెట్ us have first rule, all the distances should be measured from the pole. మనం ఏ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ మెజర్ చేయాలన్నా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేయాలన్నా, ఈవెన్ ఫోకస్ మెజర్ చేయాలన్నా కూడా వీ నీడ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ ద పోల్ ఇట్ సెల్ఫ్, p. And the distances measured in the direction of incident light to be taken positive, and those measured in the direction opposite to the incident light to be taken negative. సపోజ్ ఇన్సిడెంట్ లైట్ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది అనుకున్నాం. సో కానీ మనం ఎలా తీసుకుంటాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కొలవాలంటే పోల్ నుంచి స్టార్ట్ చేస్తాం. పోల్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది రైట్ నుంచి లెఫ్ట్ అవుతుంది. అంటే లైట్ డైరెక్షన్ ఏమో లెఫ్ట్ టు రైట్ అయితే మన మెజర్మెంట్ డైరెక్షన్ రైట్ నుంచి లెఫ్ట్ ఉంటుంది. అంటే దట్ హ్యాస్ టు బి టేకెన్ నెగిటివ్. ఇక్కడ మనకు అదే చెప్పారు, మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ టు బి టేకెన్ పాజిటివ్, దోస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ఇన్సిడెంట్ లైట్ టు బి టేకెన్ నెగిటివ్. మనం ఇప్పుడు కొలిచింది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లైట్ రేక్ ఆపోజిట్ డైరెక్షన్లో మనం మెజర్ చేసాం కాబట్టి దాన్ని నెగిటివ్ తీసుకున్నాం. ఈవెన్ ఇమేజ్ డిస్టెన్స్లో, కాంకేవ్ మిర్రర్లో ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి సేమ్, పోల్ నుంచి అది కూడా రైట్ టు లెఫ్ట్ అవుతుంది. ఓకేనా, లైట్ రే డైరెక్షన్లో తీసుకోం కాబట్టి దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటాం. అండర్స్టూడ్. నెక్స్ట్ వన్, height of the object and height of the image are positive if measured upwards from the axis and negative if measured downward. సో అన్ని ఎరెక్టెడ్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, అంటే అప్వర్డ్ యాక్సిస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంటే అన్ని పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటాం, లేదంటే నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. ఇది ఓకేనా. అంటే ఫర్ కాంకేవ్ మిర్రర్ ఎస్పెషల్లీ image distance, object distance both can be taken as negative. And here height of the object is always positive, height of the image always be negative, except when it is kept between f and p. ఫోకస్ కి పోల్ కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రం మనకి ఏమవుతుంది, వర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్గా ఫామ్ అవుతుంది. అంటే అది యాక్సిస్కి పైన ఫామ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. మిగిలిన అన్ని కేసెస్లో కూడా నెగిటివ్ వస్తుంది. నౌ దిస్ ఈజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్. దీన్ని మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకుని దీన్ని ఇదే మనకు మొత్తం తెలుస్తుంది. సపోజ్ ఇక్కడ ఏబి అనేది ఆబ్జెక్ట్, ఎక్స్ యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్, పి పోల్ అండ్ ఏ డాష్ బి డాష్ ఇమేజ్. సో ఇక్కడ మిర్రర్ తీసుకున్నాం. డైరెక్షన్ ఆఫ్ లైట్ వచ్చేసి ఇలా అవుతుంది, డిస్టెన్స్ మెజర్డ్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది రెండింటికి, హైట్ పాజిటివ్ అవుతుంది, ఇమేజ్కి అయితే నెగిటివ్ వస్తుంది. డిస్టెన్స్ టువర్డ్స్ టు రైట్ ఈజ్ పాజిటివ్. మనకి ఫోకస్కి పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఏమవుతుంది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది.
అప్పుడు మనకి పోల్ నుంచి మెజర్ చేసేటప్పుడు ఇన్సిడెంట్ లైట్ రే లెఫ్ట్ నుంచి రైటు, పోల్ నుంచి అక్కడ కూడా లెఫ్ట్ నుంచి రైట్ అవుతుంది కాబట్టి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ కాబట్టి దాన్ని కూడా మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ లెటస్ గో విత్ ద యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్లో మనకి కాంకేవ్ మిర్రర్లో చూసాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతాయని. కాన్వెక్స్ మిర్రర్ మీరే చేద్దరు కానీ, అయితే యూజెస్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి కాబట్టి వీటిని ఎక్కడెక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్లెయిన్ మిర్రర్స్ అయితే మనం ఇంట్లో, అలానే సెలూన్స్లో, బాత్రూమ్స్, ఇట్లా ప్రతి దానిలో యూజ్ చేస్తాం. మరి వీటిని ఇలా డిఫరెంట్గా ఇమేజెస్ చూపించే వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు? లెట్ బికాస్ కాన్వెక్స్ మిర్రర్స్ ప్రొడ్యూస్ స్మాల్ వర్చువల్ అప్రైట్ ఇమేజెస్, దే ఆర్ వెల్ సూటెడ్ ఫర్ సెక్యూరిటీ మిర్రర్స్. సెక్యూరిటీ మిర్రర్స్ అంటే మనకి కొన్ని పెద్ద అపార్ట్మెంట్స్లోనూ లేదా షాపింగ్ మాల్స్లో సెల్లార్స్లో పార్కింగ్స్ ఉంటాయి. ఆ పార్కింగ్స్ దగ్గర మనం ఎక్కువగా గమనించవచ్చు, దాన్ని సెక్యూరిటీ మిర్రర్ అంటాం. నెక్స్ట్ రియర్ వ్యూ మిర్రర్స్ మనం చెప్పుకున్నాం కదా, బైక్స్ కానీ అలానే కార్స్, వెహికల్స్, లారీస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, 4 వీలర్స్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి, దాన్ని మనం రియర్ వ్యూ మిర్రర్స్ అంటాం. అంటే దానిలో చూస్తే బ్యాక్ సైడ్ ఉన్నాయి కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ ఎంత పెద్ద ట్రక్, లారీ ఉండనివ్వండి, అది మనకి అద్దంలో కనిపిస్తుంది. అంటే ఏమవుతుంది, స్మాల్ ఇమేజ్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని ఏం చేస్తాం, బ్యాక్ సైడ్ మిర్రర్గా యూజ్ చేస్తాం. మనకు చూడటానికి ప్లెయిన్గానే కనిపిస్తుంది కానీ కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసి దాని మీద మధ్యలో ఎప్పుడైనా వాటర్ డ్రాప్ అయ్యింది, అది అటో ఇటో జారిపోతుంది, ఎందుకంటే అది కాన్వెక్స్ కాబట్టి. రైట్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్. ఫ్లాష్ లైట్స్ అంటే టార్చ్ లైట్స్లో మనకి బల్బ్ పెట్టే చుట్టూ మనకి ఒక షైనింగ్ సర్ఫేస్ ఉంటుంది, అది చూస్తే మనకి కాన్కేవ్ షేప్లో ఉంటుంది. ఓకేనా. సో ఇది ఎందుకు వస్తుందంటే మొత్తాన్ని మనకి ఏం చేస్తుంది, మనకి కరెక్ట్గా ఫోకస్ దగ్గర లైట్ని ఫిట్ చేస్తారు. వెన్ వీ స్విచ్ ఆన్ ఏమవుతుంది, ఆ లైట్ రేస్ అన్నీ ఈ కాన్కేవ్ మిర్రర్లో రిఫ్లెక్ట్ అయ్యి ప్యారలల్ బీమ్ వచ్చేస్తుంది, అంటే చాలా దూరం వెళ్తుంది మనకి. అందుకే టార్చ్ మనకు అలా డిజైన్ చేస్తారు. టెలిస్కోప్లో యూస్ చేస్తారు. అండ్ కాస్మెటిక్ మిర్రర్స్లో, ఎందుకంటే ఇది పెద్ద ఇమేజెస్ కావాలి కాబట్టి కాస్మెటిక్ మిర్రర్స్ అంటే చాలా డీటెయిల్డ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫేస్, మేకప్ మిర్రర్స్కి మనం ఇది యూజ్ చేస్తాం. అలానే కార్ హెడ్ లైట్స్ కూడా ఇది యూజ్ చేస్తాం. ఇది కాంకేవ్ మిర్రర్ యూజెస్. అండ్ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇది మీరు నోట్ చేసుకోండి నోట్స్లో, ఈజీ, వెరీ ఈజీ. ఆల్రెడీ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకునే ఉంటుంది, నో నీడ్ టు ఎక్స్ట్రా. అండ్ హియర్ ఈజ్ ద ఇమేజ్. ఇది ఒక కంట్రీలో మనకి ఒక స్పెషల్ అట్రాక్షన్, టూరిస్ట్ అట్రాక్షన్గా పెడతారు. దీంట్లో ఏంటంటే 360 degrees ఉంటుంది అండ్ కాన్కేవ్, కాన్వెక్స్ రెండు మిర్రర్స్ ఉంటాయి. కాన్కేవ్ దగ్గర ఎలా కనిపిస్తుంది, కాన్వెక్స్ దగ్గర ఎలా కనిపిస్తుంది, మనం దీన్ని చూడవచ్చు. మీరు యూ కెన్ సెర్చ్ ఇట్ ఇన్ ద నెట్. ఓకేనా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్లేసింగ్ ఇట్, అది అసలు ఏ కంట్రీలో ఉంది, అదంతా టాస్క్ లాగా చేయండి. ఓకేనా, రైట్. అండ్ డ్రా ద రే డయాగ్రామ్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై కాన్వెక్స్ మిర్రర్ when object is placed at different distances from the convex mirror. కాన్కేవ్ మిర్రర్ మీరు చూశారు కాబట్టి అర్థమవుతుంది కాబట్టి మీరు కాన్వెక్స్ మిర్రర్కి మీరే డ్రా చేయండి, ఈజీ. కాన్వెక్స్ మిర్రర్లో ప్రతిసారి ఏం చేస్తామంటే బ్యాక్ ఎక్స్టెన్షన్ చేస్తాం, అదొక్కటే మనం చేసేది. దాన్ని డాటెడ్ లైన్స్తో బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఆ రెండు ఎక్కడ మీట్ అయితే అక్కడే మనకు ఫామ్ అవుతుంది. ఓకేనా, రైట్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ స్టూడెంట్స్,